వీళ్ళని ఆర్థికంగా ఎవరికి కాదు. యేసుక్రీస్తుకు మాత్రమే బాప్తిసం తీసుకున్నటువంటి ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పావులతో ఉంటే ఆయన మీదకి దిగి వచ్చుతారు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఇదిగో నీవన్నా ప్రేమించుకోవాలి దేవుడు ఆరంభించున్నాను. ఈ వాక్యం వినడానికి ఇంకా ఎవరికి కూడా అటువంటి అనుభవం లేదు. ఒక యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే అటువంటి అనుభవం అనేది. ఆ అనుభవాన్ని చూసినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇదిగో నిజంగా దేవుడు, ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుడు. అది ఎంతో ఆశ్చర్యం. ఇంకా యేసు ప్రభువుని గురించి మనం ధ్యానం చేసినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 28-29 చూద్దాం. యేసు ఈ మాటలు ముగించినప్పుడు జన సమూహంలో ఆయన బోధతో ఆశ్చర్యపోయింది. యేసు ప్రభు యొక్క మాటలు విన్న ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించారు. ముందు వాళ్ళు పరిశీలన బోధన, సభ్యులైన బోధన వినియోగించారు, శాస్త్రుల బోధన వినియోగించారు, ప్రవక్తల బోధన వినియోగించారు. కానీ ఆ బోధనకి ఈ బోధనకి చాలా వ్యత్యాసం ఉంది. ఇంకా వ్యత్యాసం వేరే విధంగా ఆయన వారి శాస్త్రుల వల్లే కాక అధికారం గల వారి వల్లే వారికి బోధించి అధికారంలో ఉన్నటువంటి బోధ యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుతుంది. లేదు మీతో చెప్తున్నది దాని పై వచనం మీరు విధానంగా చదవండి. పై వచనం నరహత్య చేయవాడు విమర్శకు గౌరవించదు. పూర్వీకులలో చెప్పబడిన మాట మీరు విధానంగా అంటే పూర్వీకులతో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ప్రోత్సహిస్తూ మెన్షన్ చేస్తూ దాన్ని బట్టి అధికారపూర్వకంగా నేను చెప్తాను. నేను మీతో చెప్తున్నది ఏమన్నా నేను మీతో చెప్తున్నది అంటే ఆ పాఠకాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్న కాకుండా నేను అధికారపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాను. 22వ వచనం నేను మీతో చెప్తున్నది అంత అధికారపూర్వకంగా ఎవరు పడట్లేదు కూడా. శాస్త్రులు పరిశీలి వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రంలో ఏ ఉద్యోగాలు చెప్పగలిగారు కానీ దాన్ని మార్చే ప్రక్రియ మాత్రం చేసే అధికారం. 39వ వచనం నేను మీతో చెప్తున్నది మొదటి 4 నేను మీతో చెప్తున్నది పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్తున్నది అంటే ఆయన బోధ ఎలా ఉందంటే అధికారం. అందుకే ఆనాటి ప్రజలు యేసుక్రీస్తు యొక్క బోధకు ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధకు ప్రజలు విశ్వాసం ఉంటారు. ఆయన ప్రజలతో మాట్లాడుతుంటే ప్రజల యొక్క జీవితాన్ని మార్చుకుంటారు. ఆయన ప్రజలతో మాత్రమే కాదు కానీ ఆయన కళ్యాణంలో కూడా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు దైవాత్మకంగా మాట్లాడాలి. ఆత్మస్వరూపంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడాలి. అంతేకాదు ఆయన ప్రకృతితో కూడా మాట్లాడాలి, ఆయన సముద్రంతో మాట్లాడాలి, ఆయన గాలితో మాట్లాడాలి,
ప్రకృతిలో మాట్లాడాడో అవన్నీ కూడా ఆయనకు సంపూర్ణంగా లోపడతాయి. అవి ఆశ్చర్యాన్ని కలిగించాయి. శిష్యులు ధోరణిలో ప్రయాణం చేస్తున్నారు. ఉన్నవాటిన సముద్రంలో అమలు జరుగుతూ ఉన్నాయి. తుఫాను గాలి వస్తూ ఉంది. ఓడ మునిగిపోయే స్థితిలో ఉంది. ఆయన లేచి గాలిని గర్జించాడు, సముద్రాన్ని గర్జించాడు. అది చూసి శిష్యులు ఆశ్చర్యం. ఇంకా యేసు ప్రభు యొక్క మాటలు ఎలాంటివి అంటే, చూడు లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకున్నాను. 4:22. అప్పుడు అందరితో ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడుతుంది. ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటలు ఎలాంటివిగా ఉన్నాయి? దయగలిగిన మాటలుగా ఉన్నాయి. పిల్లలు, ఆ దయగల మాటలకు మనుషులు ఆశ్చర్యపడతారు. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చి అందరూ ఆమెపై నేరారోపణ చేసి ఆమెను రాళ్ళతో కొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఆమెను చూసి ప్రభు అన్నాడు, అమ్మా, అది ఎంతో ఆశ్చర్యం. ఆ మాటలో ఎంతో దయ, జాలి, కనికరము, ప్రేమ అనేది దాని సుమారు 3.5 సంవత్సరాలు సహవాసం చేసేటువంటి శిష్యుడే. ఆ శిష్యుడిని దేవుడు ఎంతో ప్రేమించాడు, అతన్ని హెచ్చరించాడు, అతని చేతికే ధనాగారాన్ని అప్పగించాడు. ఆ శిష్యుడే చివరికి యేసు ప్రభువుకి శిలువను అప్పగించాడు. ఆ శిష్యుని చూసి యేసు ప్రభు జీవితాగా స్నేహితుగా ఆయన దయగల మాటలకు ప్రజలు విశ్వాసం జరుగుతున్నారు. గోమా సైనికులు క్రోధముగా ప్రభువుని హింసించి సిలువ వేసి పటాలతో కొట్టి దూషించి సిలువ ఎక్కించారు. అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా యేసు ప్రభువుని పలు విధాలుగా దూషిస్తున్నారు, ద్వేషిస్తూ ఉంటారు, నిందగా ఉంటా ఉన్నారు, ధ్యానం మారుతా ఉన్నారు. అటువంటి వారిని చూసి తండ్రి మీరు ఏం చేస్తున్నారు? శత్రువులను సైతం ప్రేమించబడుతున్నారు. యేసు క్రీస్తు యొక్క ఆ ధైర్యమైనటువంటి మాటలకు ప్రజలు ఎన్నో ఆశ్చర్యం. ఇవన్నీ ఆయన ఆశ్చర్యకరుడు అన్నదాన్ని రుజువుపరుస్తూ వచ్చాయి. ఇంకా యేసు ప్రభు యొక్క కార్యాలు బైబిల్లో 4 సువార్తల్లో మనం చూస్తాం. 4 సువార్తల్లో మనం చూసేటువంటి ప్రభు యొక్క కార్యాలు బహు కొంచెం మాత్రమే. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 21-25. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నది. ఇలా శిష్యుడు యోహాను ఈ మాటలు రాస్తున్నారు. యేసు ప్రభు చేసినటువంటి కార్యములు చాలా ఉన్నాయి. అవన్నీ వివరించి రాస్తే ఈ భూలోకంలో ఉన్నటువంటి గ్రంథాలు కూడా సరిపోదు. అంతముంచదు. ఇలా లెక్కింపలేనటువంటి అద్భుతాలను యేసు ప్రభు వారు చేశారు. 25వ వచనం చదవండి. అది యోహాను సువార్త 21-25. అదేనా? 20-30 చదవండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. ఇక్కడ అన్ని రాయాలి బైబిల్లో. యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు అన్నీ కూడా బైబిల్లో రాయలేదు. ఏదో కొన్ని మాత్రం రాశారు. అది కూడా ఆయన దేవుడి కుమారుడని మనుషులు విశ్వసించడానికి కొన్ని మాత్రమే రాశారు. అన్నీ రాయలేదు. ఎంతమంది దయ్యాలు పట్టినటువంటి వారిని ఆయన బాగు చేశాడో, ఎంతమంది చనిపోయినటువంటి వారిని ఆయన తిరిగి లేపాడో, ఇలా బైబిల్లో అన్ని మనుషులు తెలియలేదు, కొన్ని మాత్రమే రాశారు. ఆయన అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో భూమి మీద
నీటిని ద్రాక్షారసంగా యేసు ప్రభు మార్చారు. ఆయన సముద్రంపై నడుచుకుంటూ ఎవరైనా సముద్రంపై నడవకుండా, ఎవరైనా నీటిని ద్రాక్షారసంగా మార్చగలరా? తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలను 2 చేపలను 5,000 ప్రజలతో పంచిపెట్టారు. అటువంటి ఆశ్చర్యాన్ని భూమి మీద ఎవరు కూడా చేయలేదు. డిసీజెస్, దీర్ఘకాలకు జబ్బులను యేసుక్రీస్తు ప్రభు బాగుంది. పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వారు, కుష్టి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు, దీర్ఘకాలకు జబ్బులవి, అటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు బాగు చేశాడు. గుడ్డివారిని, చెవిటి వారిని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు. కొన్ని మాత్రమే బైబిల్లో రాశారు, కానీ అన్ని బైబిల్లో రాశారు. ఈ కార్యాలు అన్నీ కూడా ఆశ్చర్యమైనటువంటి అదేదో హిప్నాటిజం అనేది కాదు, మాయమంత్రాలు కొనుక్కున్నటువంటి కాదు. అవి ప్రత్యక్షంగా ప్రజలు అనుభవించినటువంటి సంఘటనలు, ప్రత్యక్షంగా ప్రజలు చూసి ఆశ్చర్యపోయినటువంటి సంఘటనలు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు చేస్తారు. దాని మరణ సమయంలో మనం ఆలోచన చేసినట్లు చూడండి, 27వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 27:14. అయితే ఆయన ఒక మాటనైనను అతనికి ఉత్తరం ఇవ్వలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడి పిలాతు ఎదుట యేసు ప్రభు నిలువబడుతున్నారు. ప్రజలు ఎన్నో నేరాలు ఆయన మీద మోపుతూ ఉన్నారు. పిలాతు కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఏమాత్రం ఉత్తరం అనేది అది చూసినప్పుడు అధిపతికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తు నీటి కొట్టిన పిలాతు యొక్క భావం కూడా సాక్ష్యం ఇచ్చింది. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తన నీతిని కనపరుచుకోకపోవడం అనేది ఆశ్చర్యం. ఎందుకు అలా చేశాడు అంటే, చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నప్పుడు, మనమందరము గొర్రెల వలె తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగను, యెహోవా మన అందరి దోషములను అతని మీద వాడు నేరారోపణ చేస్తాము, దోషారోపణ చేస్తాము. అయితే ప్రభువు నిశ్శబ్దంగా కారణం ఏంటంటే ఆ నేరాలు, ఆ దోషాలు అవన్నీ కూడా యేసు ప్రభు తన మీద వేస్తున్నాడు. నీవు పాపివి అంటే వేస్తాయనే సిగ్నల్ అన్నట్టుగా ఆ దృశ్యం మనకు కనపడుతుంది. నీవు అపరాధివి అంటే అవును నేను అపరాధినే అన్నట్టు యేసు ప్రభు తన పైన ఆ దోషారోపణ అంతా కూడా వేసుకున్నాడు. మనము ఎవరైనా నేరం చేసినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి నిజంగా నేరం చేయలేదు అనుకోండి, ఏం చేస్తాడు? ఖచ్చితంగా దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు ప్రియ. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ నిరూపణ ప్రయత్నం చేయడం లేదు. అలాగని ఆయన నేరం చేశాడా? లేదు. ఆయన పాపం చేశాడా? లేదు. ఆయన దూషణ పలికాడా? లేదు. ఆయన శిలువ శిక్షకు అపాత్రుడు ప్రియ. కానీ పిలాతు ఎదుట ఎలా ఉన్నాడు అంటే, ఎస్ ఐ యామ్ ఎ సిన్నర్, ఎస్ ఐ డిడ్ గిల్టీ, ఎస్ ఐ డిడ్ గిల్టీ, నేను తప్పు చేసినటువంటి వ్యక్తి అన్నట్టుగా ఆ దృశ్యం అక్కడ కనబడతాను. 7వ వచనం చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతను దౌర్జన్యం నొందెను, బాధింపబడెను కానీ అతను నోరు తెరవలేదు. మొదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు.
ఇది పిలాతుకే కాదు పిల్లలు, అక్కడ ఉన్నటువంటి వాటికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించుంటాయి. ఏ నేరము చేయనటువంటి వ్యక్తి నేరం అంగీకరించేటువంటి వ్యక్తిగా ఉండటం అనేది చాలా ఆశ్చర్యం. ఆయన మరణం ఇంకా చాలా ఉన్నాయి. ఆయన మరణం ఎంతో ఆశ్చర్యమైనటువంటిది పిల్లలు. మార్కు సువార్త 15వ అధ్యాయం 44 15-44. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అది ఆశ్చర్య పిలాతు ఆశ్చర్యపోతున్నాడు. యేసు ప్రభు యొక్క మరణం గురించి మాట్లాడుతున్నాడు. పిల్లల యేసు ప్రభు యొక్క మరణము అది ఎంతో గొప్ప ఆశ్చర్యం ఉంటుంది. ఎందుకంటే డెత్లెస్ గాడ్ ఈస్ డెత్. మరణం లేనటువంటి దేవుడు మరణించాడు. అది ఆశ్చర్యం ప్రియ. మరణం లేనటువంటి దేవుడు మరణించుట అనేది ఆశ్చర్యం. యేసుక్రీస్తు ప్రభువుకి మరణం అనేటువంటిది లేదు ప్రియ. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో వంశావళి అక్కడి నుంచి చదవండి. లాస్ట్ నుంచి వంశావళి లేనివాడును తల్లిదండ్రుల అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలములకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేని వాడునై ఉండి దేవుని కుమారుని పోలినట్టు. మెల్కీసెదెకుల గురించి మనం చూస్తాం. ఈ మెల్కీసెదెకు యేసుక్రీస్తుకు ఒక సాదృశ్యమైనటువంటి వ్యక్తి. యేసు ప్రభువుని గురించి మాటలు గ్రంథకర్త రాస్తా ఉంటాడు. రాస్తూ ఏమంటాడంటే అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడు జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను. మరణం దేవుడు మరణించుట అనేది ఆశ్చర్యము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చు. 18వ వచనం కూడా చూద్దాం. నేను మొదటి వాడను కడపటి వాడును జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడను జీవించువాడను అంటున్నాడు. ఆయన జీవానికి అంతం అనేది లేదు. ఆయన జీవితానికి మరణం అనేటువంటిది లేదు. మరణం లేనటువంటి దేవుడు మరణించుట అనేటువంటిది ఆశ్చర్యం ఉంటుంది. ఇంకా ఎన్నో ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభు యొక్క జీవితంలో నుంచి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇదే భాగంలో మన జీవితాన్ని కూడా వర్తించుకుంటే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి దైవిక సంబంధమైన ఆశ్చర్యాలు ఉన్నాయి. 3 విషయాలు చూసి మొదటిది యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని. అందుకు నికోదేము ముసలివాడైన మనుష్యుడు ఎలాగున జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? చూడండి, దీంట్లో చాలా డెప్త్ అనేది లోతు అనేది ఉంది. యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి జన్మ అది పునర్జన్మ గురించి లేక నూతన జన్మల గురించి మాట్లాడుతున్నాడు. కానీ నికోదేము భౌతిక సంబంధమైన జన్మల గురించి ఆలోచిస్తుంది. ఒక మనిషి తిరిగి జన్మించుట అనేటువంటిది ఆశ్చర్యము ప్రియ. Having the rebirth experience is most wonderful thing.
ఏమండి, ఈ తిరిగి జన్మించే అనుభవం అనేటువంటిది చాలా ఆశ్చర్యమైనటువంటి. ఒక వ్యక్తి ఈ లోకంలో మారు మనసు పొందితే ఆ మారు మనసు చాలా ఆశ్చర్యమైనటువంటిది ప్రియ. ఈ మారు మనసు పొందేటువంటి అనుభవం ఎలాంటిది అంటే ఇట్ ఈస్ ఎ స్పాన్ ఆఫ్ టైం, అంటే క్షణాల్లో జరిగేటువంటిది. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరో అన్న సత్యాన్ని ఒక మనిషికి ఎప్పుడైతే అర్థం చేయిస్తాడో, లేక ఆ వ్యక్తి ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో ఆ క్షణం నుండి చూసారా, అది చాలా ఆశ్చర్యం. అంటే దేవుల్లో యాక్టివేట్ అవడం, దేవుల్లో తిరిగి జన్మించుట, ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి క్రియ. యోహాను సువార్త 9వ అధ్యాయం 37 వచనాలు చదువుదాం. యేసు, నీవు ఆయన చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనేను, అంతటా వాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మాట్లాడాడో వెంటనే ఇతని మనోనేత్రాలు తెరవబడ్డాయి. అంతకుముందు భౌతిక నేత్రాలు తెరవబడ్డాయి, ఇప్పుడు మనోనేత్రాలు తెరవబడ్డాయి. మనోనేత్రాలు తెరవబడిన వెంటనే ఏమంటున్నాడంటే, అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి క్రీస్తును ఆరాధిస్తా ఉన్నాడు. మారు మనసు లేకుండా క్రిస్మస్ లేదు. నూతన జన్మ అనుభవం లేకుండా క్రిస్మస్ అనేటువంటిది లేదు. ఈ క్రిస్మస్లో ఎన్నో మంది వారి తమ్ముడైనటువంటి వారు కూడా, ఈ క్రిస్మస్లో ఎన్నో రకరకాల అన్య సంబంధమైన ఆచరణలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ క్రిస్మస్లో ఎంతో మంది వేడుకలు చేసినటువంటి వారుగా ఉంటారు. నిజమైన క్రిస్మస్ ఏంటి అంటే తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు నిజంగా ఆరాధించేటువంటి వ్యక్తిగా మారుతాడు. అంతకుముందు ఆ గుడ్డివాడు ప్రభువును ఆరాధించిన అనుభవంలో లేడు, ప్రభువును దేవుని కుమారుడుగా అంగీకరించినటువంటి అనుభవంలో లేడు. బట్ నౌ హీ కేమ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు యాక్సెప్ట్ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆ వ్యక్తి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అంగీకరించిన అనుభవంలోకి చేరుకున్నాడు. ప్రియ, ఈ తిరిగి జన్మించేటువంటి అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. ఈ తిరిగి జన్మించేటువంటి అనుభవంలో ఎవరు కూడా ఎవరి వైపు చూడరు, ఎవరు కూడా ఎవరి వైపు చూడరు. ప్రియారా, వాళ్ళు యేసు ప్రభువును చూస్తారు, రెండోదిగా వాళ్ళు చూసుకుంటారు. అది అనుభవం. ఈ రక్షణ అనుభవం అంటారు దీన్ని. తిరిగి జన్మించిన అనుభవం, నూతన జన్మ అనుభవం, ఇదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్లో భాగం అంటే ఇదొక భాగం. నూతనంగా తిరిగి జన్మించుట. ఎప్పుడైతే యేసుక్రీస్తును ఒక మనిషి రక్షకుడిగా అంగీకరిస్తాడో, అది ఒక బాంబు పేలితే ఏ విధంగా బ్లాస్ట్ అయ్యి మొత్తం ఇలాగ విరుచివుతుందో అటువంటి దీవెనలు అతని జీవితంలో ప్రవేశిస్తాడు. యేసు ప్రభువును రక్షకుడిని అంగీకరించిన వెంటనే అతను దేవుని కుమారుడిగా మారుతాడు. యేసు ప్రభువును రక్షకుడిని అంగీకరించిన వెంటనే అతను నీతిమంతుడిగా తీర్చబడతాడు. యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వెంటనే పరలోకంలో సిటిజన్షిప్ అనేది వచ్చేస్తుంది, పౌర హక్కు అనేది వచ్చేస్తుంది. ఇంకా చాలా అది జరగాలి. ఇది చాలా ఆశ్చర్యం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగేటువంటి కాదు. మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసినటువంటి క్షణం అది. యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో అర్థం చేసుకునేటువంటి క్షణాలు అవి చాలా ప్రాముఖ్యం. రెండవదిగా చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతన మగునట్లుగా నూతన మగుట వలన రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్, ట్రాన్స్ఫిగరేషన్ లైఫ్. ట్రాన్స్ఫిగరేషన్ అంటే రూపాంతరము క్రియ. అంటే ఒక రూపం అంతరించి ఇంకొక రూపంలోనికి రావడం, ఒక రూపం అంతరించి ఇంకొక రూపంలోనికి
ఏంటంటే ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరము అనే అర్థం. రూపం అంటే మనం పైన చూసేటువంటి ఈ స్వరూపం కాదు, ఈ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవి కాదు. ఈ లోపల క్యారెక్టరిస్టిక్స్, ఇమేజెస్ అనేటువంటివి ఉంటాయి. అంటే గుణ లక్షణాల్లో రూపం అనేటువంటిది ఉంటుంది. ప్రియ దేవుడి గురించి మనం మాట్లాడేటప్పుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? సూర్యుడిగా ఉన్నాడా, చంద్రుడిగా ఉన్నాడా, నక్షత్రాలుగా ఉన్నాడా, లేకుంటే చెట్టుగా ఉన్నాడా, పుట్టగా ఉన్నాడా, వెలుగుగా ఉన్నాడా? ఏ రూపంలో లేడు. ఆయన రూపంలో లక్షణాలు అనేవి ఉంటాయి. ప్రియ దేవుడు ఆత్మస్వరూపి అంటే ఆయన ఆత్మరూపి. దేవుడు ప్రేమాస్వరూపి అంటే ఆయనలో ప్రేమ ఉంది. దేవుడు సత్యస్వరూపి, ఆయనలో సత్యం అనేటువంటిది ఉంది. దేవుడు మహిమా స్వరూపి, ఆయనలో మహిమ అనేటువంటిది ఉంది. ఆ స్వరూప్యంలో, ఆ గుణ లక్షణాల్లో ఆ రూపం అనేటువంటిది. యేసు ప్రభు నమ్ముకోక ముందు మనలో అనేకమైనటువంటి రూపాలు ఉంటాయి. కఠినత్వము ఒక ఇమేజ్, కోపము అనేటువంటిది ఒక ఇమేజ్, తాగుబోతనం అనేటువంటిది ఒక రూపము, వ్యభిచారం అనేటువంటిది ఒక రూపము, నరహత్య అనేటువంటిది ఒక రూపము, విగ్రహారాధన అనేటువంటిది ఒక రూపము. ఎప్పుడైతే యేసు ప్రభువును మనం నమ్ముకుంటామో ఈ రూపాలు మారిపోతాయి. ఈ రూపంలో మార్పు అనేటువంటిది వస్తుంది. పిల్లల మన మెసేజ్లో మనం విన్నాము, సౌలు పౌలుగా మారిన తర్వాత మళ్ళీ ఎప్పుడు సౌలుగా జీవించలేదు. రాహాబు దేవుని బిడ్డగా మారిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రాహాబుగా జీవించలేదు. జక్కయ్య మారుమనసు పొందిన తర్వాత మళ్ళీ ఎప్పుడు జక్కయ్యలాగా జీవించలేదు. దే గాట్ ట్రాన్స్ఫిగరేషన్ ఎక్స్పీరియన్స్. వారు రూపాంతర అనుభవాన్ని పొందుకున్నారు. పిల్లల ఈ మనస్సు మారి రూపాంతరం పొందుట అనేది అది చిన్న విషయం కాదు, అది గొప్ప మిరాకిల్, అద్భుతం. అది ఒక త్రాగుబోతుని ఎవరు మార్చగలరండి? పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. అటువంటి దాసులను ఎవరు మార్చగలరు? నో వన్ కెన్ చేంజ్ సచ్ కైండ్ ఆఫ్ సిన్ఫుల్నెస్ పీపుల్. అటువంటి పాపాత్ములను ఎవరు మార్చలేరు పిల్లలు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మార్చేస్తాడు. సమరయ స్త్రీతో మాట్లాడితే సమరయ స్త్రీ మారిపోయాడు, జక్కయ్యతో మాట్లాడితే జక్కయ్య మారిపోయాడు, సౌలుతో మాట్లాడితే సౌలు మారిపోయాడు. ఎంతో మంది పరిశ్రమలు, సదుకర్యులు, శాస్త్రీయులు, జలోతితో ప్రభు మాట్లాడితే వాళ్ళందరూ కూడా మారిపోయారు. నేటికి కోటాను కోట్ల ప్రజలు యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి వీళ్ళంతా ఎవరంటే ట్రాన్స్ఫిగరేషన్ అనుభవం. మరి చివరిగా మూడవదిగా మన జీవితమే ఒక ఆశ్చర్యం. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మన జీవితమే గొప్ప ఆశ్చర్యం ఉంది. మారుమనసు పొందిన వ్యక్తి, మారుమనసు పొందని వ్యక్తికి ఆశ్చర్యం. అంతే కదా, కళ్ళున్నాయి సినిమా చూడట్లేదు, నోరున్నాయి బూతు మాట మాట్లాడట్లేదు, చేతులున్నాయి పాపం చేయట్లేదు, హ్యాండిక్యాప్డ్ కాదు. ఇలాగా మారు మనసు పొందని వ్యక్తికి, మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో ఒక ఆశ్చర్యం. అది చివరిగా ఇంకొకటి మనం ఇంకా అనేకమైనవి ఉన్నాయి. ఒకటి మాత్రం మనం చూసి వదిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం, 5:28. దీనికి ఆశ్చర్యం అవుతుంది. ఒక కాలంలో చూసినది ఆ కాలమున సమాజంలో అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, జీవ పునరుద్ధారణకు తీర్పు చేసిన వారు తీర్పు పునరుద్ధారణకు పలుకుతారు. దీనికి ఆశ్చర్యపోతుంది. యేసుక్రీస్తు ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు చనిపోయినటువంటి విశ్వాసులు తిరిగి లేస్తారు. అది ఎంతో ఆశ్చర్యం. ఎక్కడో చచ్చిపోయి ఆ బాడీ అంతా కూడా మొత్తం నశించిపోయి అసలు ఏమీ లేకుండా ఉన్నటువంటి ఆ శరీరాలన్నింటినీ మళ్ళీ జీవనాలు వస్తుంది. మళ్ళీ ఆత్మ దానిలో ఎలా ప్రవేశించగలుగుతుంది? ఆశ్చర్యం ఏంటంటే మనిషి శరీరంలో నుంచి ఒకసారి ఆత్మ బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆత్మ ఆ శరీరంలోకి వెళ్ళేదానికి అధికారం లేదు. కానీ యేసు ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు మళ్ళీ శరీరంలోకి ఆత్మ అనేది ప్రవేశిస్తుంది. ఆ శరీరంలో
ఆ శరీరాలు మార్చబడటమే ఆశ్చర్యం, పునరుద్ధానమే ఆశ్చర్యం. ఇందాక మనం ప్రభు మరణం వరకే చెప్పుకున్నాం, పునరుద్ధానం, ఆరోహణం, అవరోహణం ఏమీ చెప్పుకోలేదు. అవన్నీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. దశలోకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వచ్చింది. 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుడు మనము. చాలు. క్రీస్తునందు నుండి మృతులైన వారు తిరిగి లేస్తారు. అదెంతో ఆశ్చర్యం. సమాధులు తెరవబడి మృతులు బయటకు రావాలి. అదెంతో ఆశ్చర్యం పొందారు. మానవ కోటికి అర్థం కానటువంటి ఆశ్చర్యం. జపపాడున కోటాను కోట్ల ప్రజలు భూలోకం నుండి అదృశ్యమవుతారనే గొప్ప ఆశ్చర్యం. 2025లో 10 రకాల అద్భుతాలు లోకంలో జరగబోతున్నాయని చెప్పి వీడియోస్ పెడతా ఉన్నారు. మధ్యకాలం మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉందని కూడా ఆశ్చర్యపోతున్నారు. అది మనం అన్ని నమ్మడం కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే యేసు ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా. యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయినటువంటి వారు మొదటిగా తిరిగి లేస్తారు. యేసు ప్రభువును నమ్ముకొని బ్రతుకున్నటువంటి వారు అక్షయ శరీరాలను ధరించి ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశ మండలంలో అదొకటి తీసుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 53 వచ్చు. 15:53 క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ప్రభు రాకడలో సజీవులుగా నిలిచి ఉన్నటువంటి వారి క్షయమైనటువంటి శరీరాలు అక్షయతను ధరించుకుంటాయి. అది చాలా గొప్ప ఆశ్చర్యం, చాలా గొప్ప ఆశ్చర్యం. మనం ఏదో సింపుల్ ఆశ్చర్యకరంగా చదివేసుకుంటా ఉన్నాం బైబిల్లో. కానీ దాని వెనక ఇన్ని ఉన్నాయి. అన్నీ మనం వివరించి చెప్పుకోవట్లేదు, కానీ కొన్నే చెప్పుకున్నాము కూడా. కాబట్టి ఏది ఏమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకరంగా ప్రార్థిస్తుంది. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీవు ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. మీ ఆశ్చర్య కార్యములను ఏ విధంగా మేము లెక్కించగలము, కొలతలేయగలము. మీ ప్రేమ ఎంతో ఆశ్చర్యము. మీ పరిశుద్ధత, మీ జన్మ, మీ మరణము, మీ పునరుద్ధారము, మీ నాయన పరలోకము ప్రభా, మీ కార్యములు అన్నీ కూడా ఆశ్చర్యమైనటువంటివే. మీ జ్ఞానము ఆశ్చర్యమైనటువంటి ప్రభా. ఇంత గొప్ప ఆశ్చర్యకరుడమైన మీరు మాతో మాట్లాడటం ఇది కూడా ఆశ్చర్యమే. మమ్మల్ని మీ స్వరూపంలోనికి మార్చుట ఆశ్చర్యం. మీరు మాకు ఇచ్చిన రక్షణ ఆశ్చర్యకరమైనది. దోషులమైన మమ్మల్ని మీ శిలువ రక్తము ద్వారా నిర్దోషులుగా తీర్చుట ఎంతో గొప్ప ఆశ్చర్యము ప్రభా. ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తుంది ప్రభా. మీ వాక్యం ఇచ్చినటువంటి మాలో ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో వారు త్వరగా మారు మనసు పొందనట్లుగా సహాయం చేయండి. ఆ నూతన జన్మ అనుభవానికి మీకు నడిపించండి. మీ పరిశుద్ధాత్మ కార్యం దయతో జరిగించండి. మా జీవితాలు మార్చబడినటువంటి వారుగా జీవించినట్టు ధరించండి. మేము మాకు అనుగ్రహించిన పునరుద్ధాన నిరీక్షణను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము. క్రిస్మస్ శుభపూర్వకంలో భాగంగా క్రిస్మస్ దినాల్లో జీవితాల్లో ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు మన పురాతన ఆశ్చర్యకరమైన సంగతులను యోగిస్తూ మన జీవితాల్లో మన పరిస్థితులు అనేక ఇబ్బందికరమైన
ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మీ మధ్య నివసించడానికి చెప్తున్నాడు. సంవత్సరం జరుగుతున్నప్పటికీ దేవుడు తన యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలు ఆ కుటుంబంలో